నిరంతరాయంగా నిరాఘాటంగా ఎక్కడా లేని విధంగా 24 గంటల పాటు అన్నదానం చేసేటువంటి ఒక ఆధ్యాత్మిక చరి కాశీనాయన క్షేత్రం. అంత కీర్తిగాంచిన ఆ కాశీనాయన క్షేత్రాన్ని కూటమి ప్రభుత్వం ఆ అన్నదాన సత్రాన్ని బుల్డోజర్లతో కూల్చివేసింది. ఆధ్యాత్మిక కేంద్రం యొక్క గుండెల మీద బుల్డోజర్లతో తన్నింది. కోట్లాది మంది భక్తుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసినటువంటి ఈ చర్య ఎంతో నిరసనను ఎదుర్కొన్నది. రోజు దైవం పట్ల ధర్మం పట్ల అపారమైనటువంటి నమ్మకాలు మాకున్నాయి అని పీఠాధిపతుల కంటే కూడా ఎక్కువగా మాట్లాడేటువంటి ముఖ్యమంత్రి వర్యులు, వారి కేబినెట్ సహచరులు వాళ్ళ ప్రసంగాల ద్వారా మేమే పవిత్రతను కాపాడేటువంటి ధర్మకర్తలమని చెప్పుకునేటువంటి వీళ్ళ పాలనలో అత్యంత ప్రసిద్ధిగాంచిన కాశీనాయన క్షేత్రం నేల కొరిగింది. నిర్లజ్జగా నిర్దాక్షిణ్యంగా దాని మీద ఉద్దేశపూర్వకమైనటువంటి దాడి చేసినారు.